Today our topic is capacitance of parallel plate capacitor. ఇక్కడ కెపాసిటర్ అంటే ఏంటంటే ఛార్జ్ని స్టోర్ చేసుకునే ఒక స్మాల్ డివైస్ అన్నమాట. అయితే ఇక్కడ కెపాసిటెన్స్ అంటే అది ఎంత కెపాసిటీ ఉంది ఈ కెపాసిటర్కి, అంటే ఏ రేంజ్లో ఛార్జ్ని స్టోర్ చేసుకోగలదు. అది కూడా ఏంటి, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అంటే ప్యారలల్గా 2 ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇవాళ కాన్సెప్ట్. క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అంటే దాని యొక్క కెపాసిటెన్స్ని బట్టి ఎలక్ట్రిక్ ఛార్జ్ స్టోరేజ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ దేంట్లోది అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనే లెసన్లో అనమాట. దాంట్లో ఈ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. సో దీన్ని సొల్యూషన్ చూద్దాం. కన్సిడర్ a parallel plate capacitor consisting of 2 parallel plates of area A separated by a distance. ఇక్కడ చూడండి 2 parallel plates అన్నమాట. ఇది ఒకటి ప్లస్ క్యూ, ఒకటి మైనస్ క్యూ. ఇంకా కావాలంటే దీన్ని మనం దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, అంటే ప్లేట్ 1 ప్లేట్ 2 అన్నమాట. దీని మీద ఉండే సర్ఫేస్ ఛార్జెస్ అన్నమాట, అంటే ఛార్జ్ డెన్సిటీ వచ్చి ఇక్కడ ఒక సిగ్మాగా తీసుకుంటాం. ఇది పాజిటివ్ ప్లేట్ అంటాం, ఇదేమో నెగిటివ్ ప్లేట్ అంటాం అన్నమాట. ఇక్కడ వచ్చి ఛార్జ్ డెన్సిటీ వచ్చి మైనస్ సిగ్మా, సెకండ్ ప్లేట్ అన్నమాట. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే డి. లెట్ వి బి ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్లేట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, వి అనుకుందాం. ది చార్జెస్ ఆఫ్ ది ప్లేట్స్ ఆర్ క్యూ అండ్ మైనస్ క్యూ. దీని మీద ఉండే చార్జెస్ ఎంత అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అనమాట. పాజిటివ్ క్యూ అండ్ నెగిటివ్ క్యూ అనమాట. ఇప్పుడు ది ప్లేట్ 1 హ్యాస్ యూనిఫామ్ సర్ఫేస్ ఛార్జ్, యూనిఫామ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. జనరల్గా డెన్సిటీ అంటే ఏంటంటే మనకి మాస్ బై వాల్యూమ్ అంటాం ఏదైనా ఫిజికల్గా ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడితే కనుక. బట్ ఇక్కడ ఏంటంటే ఛార్జ్ డెన్సిటీ కాబట్టి ఛార్జ్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే 3 డైమెన్షన్ ఉండాలి, కానీ ఇక్కడ 3 డైమెన్షన్ లేదు, ప్లేట్స్ ఉన్నాయి. ప్లేట్ అంటే 2 డైమెన్షన్స్ అన్నమాట. సో కాబట్టి ద ఛార్జ్ డెన్సిటీ sigma is equal to q by a, where q is equal to charge, a is equal to area of parallel plates. అంటే 2 parallel plates ఉన్న సేమ్ ఏరియా మెయింటైన్ అవ్వాలన్నమాట ఇక్కడ. అలాగే ఛార్జ్ డెన్సిటీ పాజిటివ్. అలాగే ది ప్లేట్ 2 హ్యాస్ యూనిఫామ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఇక్కడ ఛార్జ్ డెన్సిటీ ఎంత ఉంది అంటే మైనస్ సిగ్మా ఉందన్నమాట. జనరల్గా సిగ్మా అనొచ్చు, సమ్ టైమ్స్ రో అని కూడా అనొచ్చు అనమాట ఛార్జ్ డెన్సిటీకి మనం. ఇప్పుడు ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక తీసుకుంటే ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ప్లేట్ 1 ఈజ్ E1 is equal to sigma by 2 into epsilon naught. This is equation number 1. Electric field sigma అంటే charge density by 2 into epsilon naught అంటే permittivity of the free space, అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి స్పేస్. అలాగే ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ due to
plate 2 is E2 electric field is equal to minus sigma into 2 epsilon naught. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మైనస్ అంటే ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ అని, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అని. అంటే జనరల్గా ఫీల్డ్ ఎలా చెప్తామంటే మనం ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా చూపిస్తాం అంటే ఇలా చూపిస్తాం ఫీల్డ్ డైరెక్షన్. సో ఇది ప్లేట్ 1 అనుకోండి, ఇదేమో ప్లేట్ 2 అనుకోండి. ప్లేట్ 1 నుంచి తీసుకుంటే పాజిటివ్ కాబట్టి అవే ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి దీన్ని మనం ఎట్లా తీసుకున్నాం అంటే పాజిటివ్గా తీసుకున్నాం. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు పాజిటివ్ టు నెగిటివ్ అనమాట. సో ఈ డైరెక్షన్ని పాజిటివ్గా తీసుకున్నాం. అదే నెగిటివ్ ఛార్జ్ని తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి చూసినప్పుడు ఇది రివర్సే కదా, మరి ఫీల్డ్ నెగిటివ్ ఛార్జ్కి ప్లస్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో కాబట్టి ఈ యారో నెగిటివ్ కాబట్టి మనం మైనస్లో తీసుకుంటాం అనమాట. అదే ఇక్కడ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ 2 చార్జ్డ్ ప్లేట్స్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ 2 చార్జ్డ్ ప్లేట్స్. 2 చార్జ్డ్ ప్లేట్స్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే దట్ ఈస్ E ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ E2. దీనికి ఈక్వేషన్ నెంబర్ 3 ఇద్దాం. దెన్ E ఈజ్ ఈక్వల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిజల్టెంట్ అనమాట. దట్ మీన్స్ E1 అంటే ఎంత, సిగ్మా బై, ఫస్ట్ ఈక్వేషన్ పట్టుకొచ్చి ఇందులో పెట్టండి, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఇదిగో ఈ మైనస్ ఇక్కడ మైనస్ వేయండి. E2 అంటే ఎంత, మైనస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. దట్ ఈస్ మైనస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. దెన్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ కాబట్టి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sigma by 2 epsilon naught, that is equal to sigma plus sigma, that is 2 sigma divided by LCM తీసుకుంటే 2 epsilon naught. E is equal to 2 gets cancel, then electric field E is equal to sigma by epsilon naught, sigma by epsilon naught. This is equation number 4. Equation number 4. ఇప్పుడు ఏం చేద్దాం, బట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q by A ఫ్రమ్ ప్రీవియస్ ఈక్వేషన్. ఇదిగో ఇక్కడ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q by A, ఛార్జ్ బై ఏరియా కాబట్టి ఇప్పుడు ఈ Q by Aని ఇక్కడ రీప్లేస్ చేద్దాం ఇక్కడ ఈ దగ్గర. దెన్ E ఈజ్ ఈక్వల్ టు సిగ్మాకు బదులుగా Q బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ A. ఇది యాక్చువల్గా మనం ఈక్వేషన్ 5 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, బట్ E ఈజ్ ఈక్వల్ టు V బై D. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ద పొటెన్షియల్ బిట్వీన్ 2 చార్జెస్, అంటే ఇది పొటెన్షియల్ ఆ చార్జెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అగైన్ వీ హ్యావ్ టు పుట్ 5 అండ్ 6, దిస్ ఈజ్ 6th ఈక్వేషన్ అనమాట. 5th అండ్ 6th ఈక్వేషన్ని ఈక్వేట్ చేద్దాం. నా ఎందుకంటే LHS కామన్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్సే కదా, ఇది మనకి మామూలు స్టాండర్డ్ ఈక్వేషన్. ఈక్వేట్ ఈక్వేషన్ 5 అండ్ 6, 5ని 6ని ఈక్వేట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, LHS కామన్ కాబట్టి Q బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు V బై D.
దెన్ ఇక్కడ క్యూ అంటే మనకి మరి బట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి అంటే ఈ రిలేషన్షిప్లు తెలియాలి మనకి. రిలేషన్షిప్ బిట్వీన్ ఛార్జ్, కెపాసిటెన్స్, వోల్టేజ్ అనమాట. పొటెన్షియల్ ఛార్జ్ అంటే ఏంటి, ఇక్కడ సి ఇంటూ వి అంటే కెపాసిటెన్స్ ఇంటూ వి అంటే పొటెన్షియల్ అనమాట. సో కాబట్టి ఈ క్యూ ప్లేస్లో సివి అనేది రాయండి న్యూమరేటర్లో. సో సివి బై ఎప్సిలాన్ నాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి బై డి. వి అండ్ వి గెట్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ మనం కెపాసిటెన్స్ కదా ఫైండ్ అవుట్ చేయాలి, అందుకని కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ డివైడెడ్ బై స్మాల్ డి. సో కాబట్టి ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఏంటి అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ ద పెర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ ఇంటూ ఏ ఏరియా ఆఫ్ ది parallel plate capacitors and d means the distance between two parallel plates capacitors అన్నమాట. కెపాసిటర్ అంటే ఇక్కడ ఎలాగా ఏరియా ఇంక్రీజ్ అయిందనుకోండి, న్యూమరేటర్లో ఉంది కదా, కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ కెపాసిటర్స్ కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి, కెపాసిటెన్స్ తగ్గిపోతుంది అనమాట. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కెపాసిటెన్స్ తగ్గిపోతుంది, ఏరియా ఇంక్రీజ్ అయితే కెపాసిటెన్స్ పెరుగుతుంది. అలాగే డిస్టెన్స్ వీలైనంత దగ్గరగా ఉండాలి కెపాసిటెన్స్ కనుక పెరగాలి అంటే కనుక. కాబట్టి ఇక్కడ సి అనేదేమో ఏ, ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సి అండ్ డి వచ్చి ఇన్వర్సల్లీ ప్రపోర్షనల్ ఉంటాయి అనమాట. ది ఫైనల్గా ఇది రాసేయండి. ది కెపాసిటెన్స్ ఆఫ్ parallel plate capacitor is given by C is equal to epsilon naught A by D. ఇది ఎగ్జామ్లో రాసినప్పుడు ఇట్లా రాసి దీనికి ఒక బాక్స్ వేస్తారనుకోండి, ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏముంటుంది, దేర్ ఫోర్ కంక్లూజన్ రాయండి. ఇక్కడ ది కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్ depends upon the area of plates and distance between ప్లేట్స్. ఇక్కడ వీటి మీద ఇది డిపెండ్ అయి ఉంటుందన్నమాట, ఏరియా మీదనే డిస్టెన్స్ మీద. అంటే మనం ఇంతకుముందు చాలా టర్మ్స్ తీసుకున్నాం ఇక్కడ మనం, అంటే ఇప్పుడు ఛార్జ్ డెన్సిటీ అని ఇలా కొన్ని టర్మ్స్ తీసుకున్నాం. అవన్నీ కూడా వీలైనన్ని ఇదే చేంజ్ అవ్వగా ఫైనల్గా మనకు వచ్చింది ఛార్జ్ కూడా తీసుకున్నాం, ఇక్కడ క్యూ కూడా తీసుకున్నాం ఇక్కడ. సో ఈ క్యూ కాస్త సివిగా మారిపోయింది, వోల్టేజ్ తీసుకున్నాం, అది లేదు ఇక్కడ. సో ఫైనల్గా మిగిలింది ఏంటంటే కెపాసిటెన్స్ వర్సెస్ ఏరియా ఆఫ్ ప్యారలల్ ప్లేట్, కెపాసిటెన్స్ వర్సెస్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేట్స్. కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏ ఇంక్రీజ్ అవ్వాలి, అలాగే కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే డి అనేది డిక్రీజ్ అవ్వాలన్నమాట. ఎంత తక్కువ డిస్టెన్స్ ఉంటే అంత కెపాసిటెన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.